గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 127th డైలీ మనీషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 318 పాయింట్స్ పెరిగి 54,843 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 82 పాయింట్స్ పెరిగి 16,364 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మేజర్ ఇండెక్సెస్ కన్నా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే మాత్రం మనం మంచి ర్యాలీ అన్నది చూసాం. లాస్ట్ 2-3 సెషన్స్లోని బ్లడ్ బాత్ చూసాం కదా, దాని తర్వాత ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది. నిన్న మనం డైలీ మనీషోలో మాట్లాడుకున్నాం కదా, బీఎస్సీ రెగ్యులేషన్ రిలేటెడ్గా, దాని రిలేటెడ్గా వాళ్ళు నిన్న క్లారిటీ ఇచ్చేసరికి ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి ర్యాలీ అయితే కనిపించింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఐఆర్సీటీసీ వాళ్ళు Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూలో డ్రాప్ మనకు కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేశారు. దాని అగెనిస్ట్గా ఈ క్వార్టర్లో వీళ్ళు 82.52 crores ప్రాఫిట్ని డిక్లేర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. దీనికి మేజర్గా మనం చూసినట్లయితే ఈ క్వార్టర్లో లాక్డౌన్ ఉండడం, ఈ లాక్డౌన్తో వీళ్ళ ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి కదా, దానివల్ల వీళ్ళ రెవెన్యూలో కానీ ప్రాఫిటబిలిటీలో కానీ ఇంపాక్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదే మనం వీళ్ళు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే వీళ్ళు క్యాటరింగ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ అన్నది కనిపిస్తుంది. వీళ్ళు రైల్ నీర్ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అన్నది చూపించారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కొంత ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మనకి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇందులో కూడా మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు టూరిజం సెగ్మెంట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ డ్రాప్ అన్నది కనిపిస్తుంది. అది సెగ్మెంట్ వైజ్ వీళ్ళు ప్రాఫిటబిలిటీ మనం చూసినట్లయితే క్యాటరింగ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ లో కూడా లాసెస్ డిక్లేర్ చేశారు. ఈ 2 quarters తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు లాసెస్ అన్నవి కొంతవరకు తగ్గించగలిసారని మనం చెప్పొచ్చు. అదే రైల్ నీర్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని లాస్ట్ క్వార్టర్ లోని వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో మాత్రం వీళ్ళు ప్రాఫిట్స్ ని డిక్లేర్ చేశారు. ఇంటర్నెట్ టికెటింగ్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ అన్నది కనిపిస్తుంది. అండ్ అలాగే టూరిజం సెగ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఆల్ క్వార్టర్స్ లోని లాసెస్ ని డిక్లేర్ చేశారు. దీనికి మేజర్ గా మనం చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కూడా లాక్డౌన్ ఉన్నది. అలాగే ఈ క్వార్టర్ లో కూడా వేరే స్టేట్స్ లో లాక్డౌన్ ఉండడం వల్ల ఐఆర్సీటీసీ మీద లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని ఈ క్వార్టర్ లో కూడా మనకి ఇంపాక్ట్ అన్నది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఈ ఐఆర్సీటీసీ రిజల్ట్స్ లోని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఐఆర్సీటీసీ బోర్డ్ స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేసింది కదా, దీని రిలేటెడ్ గా ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. ఐఆర్సీటీసీ బోర్డ్ ఏం చెప్తుందంటే 10 రూపీ ఫేస్ వాల్యూ ఉండి స్టాక్ ని 2 రూపీ ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేయడానికి రికమెండ్ చేసినట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఎవరి దగ్గర అయితే ఐఆర్సీటీసీ ఒక స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ 5 స్టాక్స్ గా స్ప్లిట్ అవబోతుంది. అంటే వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో ఎవరెవరి దగ్గర అయితే 1 ఐఆర్సీటీసీ స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా అవబోతున్నాయి. మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏం లేదు, ఏదైతే స్టాక్ వాల్యూ ఉంటుందో ఆ స్టాక్ వాల్యూ కూడా ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది. ఐఆర్సీటీసీ బోర్డ్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ అప్డేట్తో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 4.77% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళి ఐ హ్యావ్ ఇంపార్టెంట్ పాయింట్ టు షేర్. మనం మార్కెట్లో రెగ్యులర్గా వింటుంటాం వేరియస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని చెప్పి. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని ఎలా చేస్తారు, ఆ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న దాని మీద ఆర్బీఐ అంబుడ్స్మెన్ ఒక డీటెయిల్డ్ పీడిఎఫ్ని రిలీజ్ చేసింది. ఈ పీడిఎఫ్లో చాలా డీటెయిల్గా కవర్ చేశారు. అండ్ వీటి గురించి మనం తెలుసుకొని మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆర్ మన ఫ్యామిలీ మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ పీడిఎఫ్ని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో 7:44కి షేర్ చేశాను. మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చదివి మీరు ఆ అవేర్నెస్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకుంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఆ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ వాళ్ళు కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు కాపాడుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,47,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ని కూడా మీరు క్విక్గా ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సిప్లా నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నోవార్టిస్ ఫార్మా ఒక డ్యూరోజోల్ అన్న డ్రగ్ ఏదైతే ఉన్నదో ఈ డ్రగ్ ఒక జెనరిక్ వెర్షన్ లాంచ్ చేయడానికి వీళ్ళకి యూఎస్ FDA నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్ ని ఆక్యులర్ సర్జరీ తర్వాత ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ కరెంట్లీ లాస్ట్ 12 months ఈ డ్యూరోజోల్ ఒక సేల్స్ వాల్యూమ్ చూసినట్టయితే $106 million గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మీతో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒక రిజల్ట్ షేర్ చేసి ఏం చెప్పానంటే నౌ సెగ్మెంట్ వైజ్ చూద్దాం అంటే బేసికలీ ఈ రిజల్ట్స్ లో సెగ్మెంట్ వైజ్ ఇవ్వలేదు,
మేబీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా వీళ్ళు డీటెయిల్ పీపీటీని అయితే రిలీజ్ చేయలేదు. సో డీటెయిల్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళు ఆర్డర్ బుక్ ఎలా బిల్డ్ అయింది. బేసికల్ రెవెన్యూస్లోని ప్యాట్లోని డ్రాప్ ఉంటుందని మార్కెట్ కూడా తెలుసు, ఎందుకంటే బికాస్ సెకండ్ వేవ్ ఇంపాక్ట్ ఉన్నది కదా. సో దానివల్ల రెవెన్యూస్లో ప్యాట్లోని డ్రాప్ ఉంటుంది. బట్ వీళ్ళు ఆర్డర్ బుక్ ఎలా బిల్డ్ అయింది, ఆర్డర్ బుక్ గ్రో అయినట్టయితే పర్లేదు, బట్ ఆర్డర్ బుక్లో ఏమైనా డ్రాప్ ఉన్నట్టయితే మాత్రం ఇంకొంచెం ఇంపాక్ట్ చూడవచ్చు స్టాక్ ప్రైస్లో. లెట్స్ సీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా చదివి ఏదైనా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే రేపటి మన డైలీ మనిషిలో కానీ మీకు ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రాజ్ వీళ్ళ ఆర్డర్ బుక్ గురించి డీటెయిల్స్ షేర్ చేయగానే నేను ఈవినింగ్ 7:18కి మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. వీళ్ళు ఆర్డర్ బుక్ చూసినట్టయితే ఈ Q1లో 661 crores ఆర్డర్ బుక్ జనరేట్ చేశారు. ఈ Q1లో కోవిడ్ ఒక ఇంపాక్ట్ ఉన్నా కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆర్డర్ బుక్లో గ్రోత్ కనబడుతుంది. అండ్ కరెంట్లీ ప్రాజ్ దగ్గర 2023 crores ఆర్డర్ బ్యాక్లాగ్ ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ 2023 crores ఆర్డర్ బ్యాక్లాగ్లో 67.5% ఆర్డర్ బుక్ బయో ఎనర్జీ ద్వారా వచ్చింది, 25.6% ఆర్డర్స్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, అండ్ 6.9% ఆర్డర్స్ హై ప్యూరిటీ సెగ్మెంట్ ద్వారా ఉన్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ కరెంట్లీ వీళ్ళ ఆర్డర్ బుక్లో డొమెస్టిక్ ఆర్డర్ బుక్ 83% ఉంది, ఎక్స్పోర్ట్ ఆర్డర్ బుక్ 17% ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు రిపోర్ట్ చేసిన క్వార్టర్ నెంబర్స్ లో డీ గ్రోత్ కనబడుతున్నా. నిన్న వీడియోలో చెప్పాను కదా, మార్కెట్కి ఆల్రెడీ తెలుసు కోవిడ్ ఒక ఇంపాక్ట్ వల్ల నెంబర్స్ వీక్ ఉంటాయని, బట్ ఆర్డర్ బుక్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఆర్డర్ బుక్లో గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గుఫిక్ బయో వాళ్ళు Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 4 crores ఎబిటా జనరేట్ చేసినట్టయితే ఈ క్వార్టర్లో 46 crores ఎబిటా జనరేట్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఎబిటాలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేశారు, దాని అగేన్స్ట్కి ఈ క్వార్టర్లో 31 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్లో మంచి గ్రోత్ కనబడుతుంది. ఈ క్వార్టర్లో గుఫిక్ బయో చాలా మంచి నెంబర్సే డెలివర్ చేసింది, కానీ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. కరోనా సెకండ్ వేవ్ టైంలోని చాలా మందికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్ట్ అయింది కదా. వీళ్ళు బ్లాక్ ఫంగస్ రిలేటెడ్గా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి దాని రిలేటెడ్ గ్రోత్ కూడా ఈ క్వార్టర్లో యాడ్ అయ్యింది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలానే వీళ్ళు ఓన్లీ బ్లాక్ ఫంగస్ సేల్స్ ద్వారా గ్రో అయ్యారు అని చెప్పి కూడా కొట్టేయలేం. డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కాకపోతే ఎక్సెప్షనల్ గ్రోత్ దీని ద్వారా వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ COVID-19 ట్రీట్మెంట్లో యూస్ చేయడానికి ఇమ్యూనోసిన్ ఆల్ఫా అని ఒక డ్రగ్ మీద వీళ్ళు ట్రయల్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ట్రయల్ డేటాని DGCAకి సబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు, ఇంకా అండర్ రివ్యూలో ఉన్నదని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈ జనవరిలో లాంచ్ చేసిన యాసిడ్రమ్ డ్రగ్ ఏదైతే ఉన్నదో ఈ డ్రగ్కి డెర్మటాలజీ సెగ్మెంట్లో చాలా మంచి యాక్సెప్టెన్స్ వస్తుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు బిజినెస్ నెంబర్స్లో కూడా చాలా మంచి గ్రోత్ డ్రైవ్ చేస్తుంది. ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే ఈ డ్రగ్ రిలేటెడ్గా మాకు కనబడుతున్నాయని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అండ్ ఆర్థోపెడిక్ అండ్ గైనకాలజీ సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేయడానికి స్టెల్లర్ అని ఒక డివిజన్ ఫామ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా గుఫిక్ బయో వాళ్ళ బిజినెస్ ఓవర్వ్యూ రిలేటెడ్గా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రెజెంటేషన్లో షేర్ చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళ ప్రెజెంటేషన్ తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఈ గుఫిక్ బయో డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈ రోజు సెషన్లో స్టాక్ బాగా పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటీసీ రిలేటెడ్గా ఒక న్యూస్ ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఈ డీమర్జర్ రిలేటెడ్ స్టేట్మెంట్ ఐటీసీ మేనేజ్మెంట్ చేయలేదు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా జరగచ్చు అని చెప్పి. లెట్స్ సీ ఐటీసీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో. ఈ రెండు బిజినెస్లతో పాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ని కూడా డీమర్జర్ చేస్తే బాగుండు, ఎందుకంటే బికాస్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ డీమర్జర్ అయితే మాత్రం చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకుంటుందో. యాక్చువల్లీ వీళ్ళు స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా చాలా కన్సర్నే ఓపెన్గా కూడా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు మీరు ఎక్కడ పేపర్లో చూసినా కూడా సంజీవ్ పురి గారు మేము చాలా మంచి డివిడెండ్నే పే చేస్తున్నాం అండ్ ఈవెన్ బిజినెస్ గ్రోత్కి ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలో అలాంటి యాక్షన్స్ అన్ని అప్రాపరియేట్ యాక్షన్స్ అన్నీ కూడా తీసుకున్నాం, బట్ స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అవ్వట్లేదని చెప్పి వీళ్ళు ఓపెన్గా కన్సర్న్ మేనేజ్మెంట్ కూడా రైజ్ చేస్తుంది. సో మేనేజ్మెంట్ అయితే షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. లెట్స్ సీ హౌ ఫ్యూచర్లో వీళ్ళు మేనేజ్మెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే బికాస్ మేనేజ్మెంట్ అయితే మంచి యాక్షన్సే తీసుకుంటుంది, స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వట్లేదు. మేబీ ఇంకొన్ని బెటర్ అంటే ఇలా డీమర్జర్ ఇలాంటివి ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చినట్టయితే మేబీ స్టాక్ ప్రైస్ మూవ్ అవ్వచ్చేమో. లెట్స్ సీ హౌ మేనేజ్మెంట్ రియాక్ట్స్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారతీ ఎయిర్టెల్ బ్యాక్డ్ OneWeb న్యూ ఈక్విటీ పార్ట్నర్ అనౌన్స్ చేసింది. సౌత్ కొరియా బేస్డ్ హన్వా సిస్టమ్స్ OneWebలోని $300 million ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా, అంటే 8.8% స్టేక్ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా CNBC ఆవాజ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అంబాలాల్ సారాభాయ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు, బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకు స్లైట్గా డ్రాప్ కనబడుతుంది. హౌఎవర్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 93 crores ప్యాచ్ జనరేట్ చేశారు, వెరస్ ఈ క్వార్టర్లో 26.5 crores ప్యాచ్ జనరేట్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళు ఫార్మస్యూటికల్ సెగ్మెంట్లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు రెవెన్యూస్లో.
హవెవర్ వీళ్ళ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్లో లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే కోవిడ్ ఒక ఇంపాక్ట్ వల్ల మనకి డ్రాప్ కనబడుతుంది రెవెన్యూస్లోని. ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ ఫార్మస్యూటికల్ సెగ్మెంట్లో ప్రాఫిటబిలిటీలో చూడండి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. కాకపోతే దీనికి రీజన్ మనకు తెలుసు కదా, కోవిడ్ సెకండ్ వేవ్ టైంలోని వీళ్ళు బ్లాక్ ఫంగస్ రిలేటెడ్గా డ్రగ్ని వీళ్ళు మేజర్గా సప్లై చేశారు కాబట్టి ఈ ఎక్సెప్షనల్ గెయిన్ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. వెరస్ గూఫిక్ బయో కేసులోని బ్లాక్ ఫంగస్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నది, అది మాత్రమే కాకుండా వాళ్ళు వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉన్నది. వెరస్ వీళ్ళ విషయంకి వచ్చినట్టయితే ఈ బ్లాక్ ఫంగస్ యొక్క మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాని పాజిటివ్ ఇంపాక్టే ఎక్కువగా ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఈ క్వార్టర్లో డెలివర్ చేసే నెంబర్స్ బాగుండేసరికి అంబాలాల్ సారాభాయ్ స్టాక్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. కానీ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, వీళ్ళు డెలివర్ చేసే నెంబర్స్లోని బ్లాక్ ఫంగస్ రిలేటెడ్ బిజినెస్ యొక్క ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉన్నదని మనం మర్చిపోకూడదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యాంథనీ వేస్ట్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఎక్సెప్షనల్ గ్రోతే డెలివర్ చేశారు. ఈ యాంథనీ వేస్ట్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గోల్డియం ఇంటర్నేషనల్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. వీళ్ళకి ఒక ఇంటర్నేషనల్ రీటైలర్ క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీని తయారు చేస్తారు కదా, వీళ్ళకి లార్జ్ క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ కన్ఫర్మ్డ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ 20 crores వర్త్ వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ అప్డేట్తో ఈరోజు సెషన్లో స్టాక్ ప్రైస్లో చాలా మంచి మూమెంటం కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఐఎఫ్సి నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇక్రా వీళ్ళ రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళ రేటింగ్ ఇక్రా బీబీ నెగిటివ్ గా ఉన్నట్టయితే దాని ఇప్పుడు ఇక్రా BBB మైనస్ నెగిటివ్ కి డౌన్ గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ కమర్షియల్ పేపర్ రేటింగ్ ని ఇక్రా A4 నుంచి A3 కి డౌన్ గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఆల్వేస్ రేటింగ్ డౌన్ గ్రేడ్ ఏదైనా కంపెనీకి మనం నెగిటివ్ గా చూడాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే శ్రేయస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 110 crores రెవెన్యూ జనరేట్ చేసినట్టయితే ఈ Q1లోని 189 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూస్లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేటైతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేసినట్టయితే దాని అగేన్స్ట్గా ఈ క్వార్టర్లో 47 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఈ శ్రేయస్ షిప్పింగ్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈ రోజు సెషన్లో ఈ స్టాక్ ఓపెన్ అవడం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనాక్సే వాళ్ళు Q1 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎక్సెప్షనల్ గ్రోతే కనబడుతుంది. అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసాం అనుకోండి ప్రాఫిటబిలిటీలో దగ్గర 10 times గ్రోత్ డెలివర్ చేశారు. సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే వీళ్ళు మెటల్ ప్రొడక్ట్ సెగ్మెంట్లోని ప్యాకేజింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్లోని ఈ రెండు సెగ్మెంట్స్లోని రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు మెటల్ సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీలో డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ప్యాకేజింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీలో ఎక్సెప్షనల్ గ్రోత్ కనబడుతుంది. వీళ్ళు ఈ క్వార్టర్లో డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో మనాక్సే స్టాక్ 10% పైన పెరిగింది. హలో గైస్, ఏంటి వీడియోలో సడన్ గా నా వాయిస్ వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదు, అన్నయ్య కడప వెళ్ళాడు, అక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నాడు. సో అందుకని త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. మాక్సిమం అప్డేట్స్ ఏవైతే ఉంటే అన్నిటిని అన్నయ్య కవర్ చేశాడు. సో IRCTC రిజల్ట్స్ అండ్ మార్కెట్ అప్డేట్ని నేను కవర్ చేశాను. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ గుడ్ నైట్.